ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానమండి. ఈ ఉదయకాలం ఎలాగున్నారు? ప్రతినిత్యము దేవుని యొక్క నడిపింపులో మీరు ఉన్నారని, మీరు ఉండాలని కూడా కోరుకుంటున్నాను. ఈరోజు దేవుడు మనకిచ్చే వాగ్దానము ఇర్మియా 32:19. ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించు విషయంలో శక్తి సంపన్నుడవు. ఆలోచన విషయంలో దేవుడు గొప్పవాడంట. మనము ఆలోచించే ఆలోచన కంటే దేవుని యొక్క ఆలోచనలు ఉన్నతంగా ఉంటాయని యెషయా 55:8-9 మనం చూస్తూ ఉంటున్నాము. దేవుని యొక్క ఆలోచనలు మనకు ఆశీర్వాదకరము. మన ఆలోచనలు కొన్నిసార్లు మనమే బాధపడేలా చేస్తాయి, కానీ దేవుని యొక్క ఆలోచనలు భూమి మీద కాదు, ఉన్నతంగా ఉన్నాయి. ఆకాశం ఎంత ఎత్తుగా ఉందో అంతకంటే ఎక్కువగా ఉన్నాయంట. ఈరోజు దేవుడు అంటున్నాడు, నీ విషయంలో నేను ఆలోచన చేసింది ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. అంతేకాదు, మామూలు ఆలోచన కాదు, గంభీరమైన ఆలోచన కలిగి ఉన్నానని దేవుడు చెప్తున్నాడు. ఆలోచన విషయంలో దేవుడే గొప్పవాడు, క్రియలు జరిగించే విషయంలో కూడా ఆయన శక్తిమంతుడని మనం చూస్తూ ఉంటున్నాము. దేవుని ఆలోచన లేకుండా, దేవుని నడిపింపు లేకుండా ఒక అడుగు ముందు వేయకండి. ఆయన సన్నిలో కూర్చొని ఆయన ఆలోచన తెలుసుకునండి. సామెతలు 13:10 ఆలోచన వినువారి దగ్గర జ్ఞానం ఉంటుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నీవు దేవుని సన్నిధిలో ఆలోచన విషయంలో, ప్రభా నీదే గొప్పది, నీవు నాకు ఆలోచన చెప్పవా, నీ ఆలోచన ఏంటి, నీ ఉద్దేశాలు ఏంటి అని నీవు దేవుని సన్నిధిలో ఆయన పాదాల దగ్గర నువ్వు కూర్చొని వింటే నీవు నిజంగా జ్ఞానవంతుడవు. మనము చాలాసార్లు తొట్టిల్లుతూ ఉంటాం. మనం చేసిన ఆలోచన బట్టి, మనం చేసుకుంటున్న నిర్ణయాలు బట్టి మనం నష్టపోతూ ఉంటాం. కానీ దేవుని యొక్క ఆలోచన బట్టి వర్ధిల్లుతామంట. దేవుని యొక్క ఆలోచన మనకు ఆశీర్వాదకరము. యేసు ప్రభు మరి ఈ లోకంలో ఉన్నప్పుడు అనేకులకు చాలా చక్కని మాటలు చెప్తా ఉన్నాడు. మొట్టమొదటిగా పేతురుతో మాట్లాడినట్టు మనం చూస్తున్నాము. ఆయన ఆ రాత్రంతా కూడా కష్టపడ్డాడు, ఏమీ దొరకలేదు. కానీ దేవుడు చెప్పిన ఆలోచన బట్టి ఆయన చేసినందుకు విస్తారమైన చేపలు పట్టాడు. నిజమే, మన జీవితంలో ఫలాలు లేని సంవత్సరాలు ఎన్నో ఉంటాయి, కానీ దేవుడు ఒక్క ఆలోచన చెప్పంగానే ఫలభరితంగా మనం మారుపడతాము. మరొక చరిత్రను దేవుడు మనకిస్తాడు. మరొక జీవితాన్ని, మరొక సమృద్ధి గల జీవితాన్ని, లాభకరమైన జీవితాన్ని దేవుడిస్తాడు. అనేకులకు ఆలోచన పుట్టించిన దేవుడు నీ జీవితంలో కూడా ఈరోజు మంచి ఆలోచన పుట్టిస్తాడు. ఆయన సన్నిధిలో నువ్వు కూర్చొని, ప్రభా ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళాలి, నేను ఏం చేయాలి, ఎలా మాట్లాడాలి, నేను ఎలాంటి పనులను ప్రారంభించాలి, ఎలాంటి పనులను ముగించాలంటూ నువ్వు దేవుని సన్నిధిలో అడిగిన ప్రతిసారి దేవుడు అంట సామెతలు 8:14 ఉన్నట్టుగా మరి లెస్సైన జ్ఞానము, మంచి వివేచన ఆయన వశము, పరాక్రమము బలము ఆయనదే అని చక్కని మాటలు మనం వింటూ ఉంటున్నాం. ఈరోజు పరాక్రమం గల మంచి పనులు చేయడానికి దేవుని దృష్టిలో నీవు ఘనుడుగా ఉండడం మాత్రమే కాదు, ఈ లోకము దృష్టిలో కూడా ఘనులుగా మీరు ఉండాలన్నట్లయితే ఖచ్చితంగా ఆయన ఆలోచన చొప్పున మీరు నడవండి. దేవుడు ఖచ్చితంగా మేము నడిపించడానికి, ఆయన ఆలోచన చెప్పడానికి కూడా ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేస్తాను. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, ఈరోజు నాయన ప్రభా మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు. మా ఆలోచనలు మంచివి కాకపోవచ్చు, మా ఆలోచన నష్టంలోనికి నడిపించవచ్చు, లేక మా ఆలోచన అంత ఉన్నతంగా ఉండకపోవచ్చు. ప్రభా ఈరోజు నీవు చెప్తున్నావు, నా ఆలోచన చొప్పున నువ్వు వెళ్ళు, నా ఆలోచన చొప్పున నేను నడిపిస్తాను, నా ఆలోచన చొప్పున నేను నడిపిస్తే నువ్వు మహిమలోనికి వెళ్తావు, చక్కని ఘనమైన జీవితం నేను నీకు ఇస్తానని చెప్పిన దేవా, ఈరోజు మీ సన్నిధిలో ప్రతి ఆలోచన అయ్యా మీ వశం చేసుకోండి. మా ఆలోచన కాదు, నీ ఆలోచన యావత్తు మా జీవితంలో సఫలం చేయమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రైజ్ లార్డ్ అండి. ఈ ప్రార్థనలో ఏకీభవించారని నమ్ముచున్నాను. దేవుని యొక్క ఆలోచన మనకు ఆశీర్వాదకరము, ఖచ్చితమైన ఆశీర్వాదము దేవుని ఆలోచనలో ఉంది నీ పట్ల. కాబట్టి ఆయన నీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాడు, నీ గురించి చింతిస్తున్నాడు. ఆయన అడగండి, మంచి మార్గంలో మిమ్మల్ని నడిపిస్తాడు. ఈరోజు ప్రార్థన చేయకుండా పనులు స్టార్ట్ చేయకండి. ఈ వాగ్దానం మీతో మాట్లాడినట్లయితే వై డోంట్ యూ షేర్ దిస్ వీడియో టు మెనీ పీపుల్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. హ్యావ్ అ బ్లెస్డ్ డే.